మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున మరి కూడినటువంటి దేవుని సంఘానికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనకు బ్రతుకునిచ్చినటువంటి దేవుడు మానవ శరీరమును ఆయన సృష్టించి మానవ శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయవమును దాని పని నిమిత్తము కలగజేసిన దేవుడు. మరి మానవ శరీరములో ఉన్నటువంటి అవయవాలలో ప్రప్రదంగా ప్రాముఖ్యంగా మరి మనం ఆలోచించగలిగితే మరి నేత్రం గురించి మనం మాట్లాడము. ఆ తర్వాత నాలుక గురించి మనము ఇప్పుడు మాట్లాడుకుందాము. నాలుక గురించి దేవుడు మాట్లాడుతూ నాలుక శరీరముల నుండి వచ్చే ప్రతి మాటను గురించి దేవుడు మాట్లాడుతూ నువ్వు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలని, నీ మాట వలన ఏ శరీరం కూడా మనసు నొప్పించకూడదు అనే దేవుడు మనకు జాగ్రత్తను హెచ్చరికను జారీ చేస్తున్నాడు. ఎందుకు ఆయన మాట్లాడాలని మనం ఆలోచించగలిగితే నాలుకను గురించి అపోస్తులైనటువంటి యాకోబు గారు ఆయన మాట్లాడుతూ నాలుక ఎంత ప్రమాదకరమైందో, ఈ ప్రమాదకరమైన నాలుకను ఎలా అదుపులో పెట్టుకోవాలన్న సంగతిని దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు ప్రియమైన దేవుని వాళ్ళారా. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 6వ వచనం మనం చూడగలిగితే నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యములు కలగజేయచ్చు, ప్రకృతిని చక్రములకు చిచ్చు పెట్టును అని మాట్లాడుతున్నాడు. మన నాలుక చాలా ప్రమాదకరమైందంట. నాలుక నుండి వచ్చే ప్రతి మాట, మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ప్రమాదకరమైనదని, అది చాలా జాగ్రత్తగా మాట్లాడకపోతే ఎదుటి వారి జీవితాలను, ఎదుటి వారి బ్రతుకులను తగలబెట్టే పరిస్థితి వస్తుందని దేవుడు మనకు ముందుగా హెచ్చరిస్తున్నాడు. కనుక మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. మాట ఎదుటి వారిని, మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వారికి కోపం రేపక మన మాట ద్వారా ఎదుటి వారు ప్రేమ కలిగి ఉండున్నట్లుగా మనము మాట్లాడడానికి మనం ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. అందుకని దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల గురించి ఒకసారి మనం ఆలోచించగలిగితే ఎలా మాట్లాడాలి, మనము ఎదుటి వారి పట్ల ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలని సామెతల గ్రంథములో జ్ఞాని అయిన సల్మాన్ గారు ఒక చక్కటి సందర్భాన్ని మనకు తెలియజేస్తూ సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం, మా నాలుక మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అంటుండే ఇక్కడ దేవుడు. మృదువైన మాట, మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నట్టే అది మృదువైనదిగా ఉండాలి. ఎదుటి వారిని మనసును నొప్పించకూడదు అని మనం మాట్లాడాలని దేవుడు మనతో ప్రేమతో తెలియసినటువంటి మాటలు. కనుక మన మాట, మన నోటి నుండి వచ్చే ప్రతి మాట అది జీవవృక్షములా ఉండాలి. మన మాట విన్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మనతో యథార్థంగా మాట్లాడడానికి వారు ఇష్టపడాలి.